హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని ఎప్పటికీ కోరుకుంటున్నాను. కొబ్బరి చెట్టు రకాలు తెలుసుకుందాం మనం. నాకు తెలిసినవి మీతో పంచుకుంటున్నా. తక్కువ పొడవు రకాలు అది వచ్చేసి డార్ఫ్ వెరైటీస్, పెద్దవి తల్లి కొబ్బరి చెట్టు టాల్ వెరైటీస్, హైబ్రిడ్ రకాలు అధిక దిగుబడి తక్కువ నీటి అవసరం. అలా అని మీరు వేసుకునేది ఏ వెరైటీస్ అని అడగకండి, ఎందుకంటే అవి వచ్చేసి ఊర్లో అమ్మడానికి వచ్చినప్పుడు మా నాన్న తీసుకోవడం జరిగింది. అవి మొత్తం చెట్లు వచ్చేసి 500 గుట్టు గుండా మాట్లాడి తీసుకోవడం జరిగింది. సో అవి తీసుకొని మా నాన్ననే వేసిండు. అవి వేసుకొని 1 ఇయర్ దగ్గర దగ్గర అవుతుంది. కాకపోతే అవి పెరగడం లేదని నేను వాటికి ఎరువులు వేసే విధానాన్ని మీతో పంచుకుంటున్నా. ప్రధానంగా వ్యాధులు వస్తాయి వీటికి. అంటే ఒకటి వచ్చేసి సెంబ్లీడింగ్, ఇంకొకటి రూట్ వింగ్ మరియు రెడ్ ఫామ్ వీవిల్. వీటి లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లక్షణాలలో వచ్చేసి కాండం నుంచి లేత అలా పార తగులుతుంది కదా, అక్కడ నుండి లేతగా ద్రవం కారడం జరిగిందనుకో, దాన్ని బోర్డు మిశ్రమం 1% స్ప్రే చేయాలి. అది చేయడం వల్ల ఈ సెబ్లీడింగ్ వ్యాధి అనేది నివారించిపోతుంది. మరియు మనం అక్కడ తవ్వుతున్న దగ్గర గమనించవచ్చు, ఒక కొమ్మకి ఆ కొమ్మలో ఉన్న రంగులు గమనిస్తే మనం 2, 3, 4 కలర్స్ గమనించవచ్చు. అలా రావడం దాన్ని మనము రూట్ వీల్డ్ వ్యాధి అంటాము. ఆకులు పసుపు రంగులోకి మారడం, ఆకులు చీడగా పడడం మరియు ఎండిపోయిన ఆకులాగా కలిగి ఉండడం గమనించవచ్చు ఒకసారి. సో ఇలా ఉండేదాన్ని మనం రూట్ వీల్డ్ అనే వ్యాధి అని గమనించి దానికి సేంద్రియ ఎరువులు ఉపయోగించి మన మొక్కలకు ఆరోగ్యంగా బలంగా తయారు చేసుకోవాలి. చెట్టు కాండంలో కొంతవరకు రంధ్రాలు రావడం గమనిస్తాం. వాటిని మనం క్లోరోఫైరిఫస్ 0.2% స్ప్రే చేయాలి. ఈ చెట్లకి నీరు ఎంత పెట్టాలి అంటే వేసవి కాలంలో 4 to 5 డేస్కి ఒకసారి పెడితే సరిపోతుంది. మరియు వర్షాకాలంలో ఒక 10 డేస్కి పెడితే సరిపోతుంది. చలికాలంలో 7 to 10 డేస్కి ఒకసారి పెట్టడం వల్ల ఆరోగ్యంగా పెరుగుతుంది మన మొక్క. మరియు వీడియోలో చూపిన విధంగా కప్పాలి. అలా కప్పి మళ్ళా మట్టి కప్పడం ద్వారా ఎరువు అనేది ఆ మొక్క యొక్క కాండంను సరిగా అబ్జర్వ్ చేసి తనకు కావాల్సిన పోషకాలను అది స్వేచ్ఛాయుతంగా తీసుకుంటుంది. లేదంటే నేను పారతో ఆ కాలువలో పడేసి అలా మీరు వీడియోలో గమనించవచ్చు, ముందు ఒక పారతో పారేయడం జరుగుతుంది. అలానే గుంత తవ్వకుండా పారేయడం అలానే చేసినాను అనుకో, కింద ఎడ్జ్లో ఉన్న మొక్కకి ఈ స్టార్టింగ్లో ఉన్న చెట్టు ఎరువుకి మొత్తం ఆ నీటిలో కొట్టుకుపోయి లాస్ట్ ఎడ్జ్లో నిల్వ అవుతుంది. సో నేను ఒక చెట్టుకి మాత్రమే న్యాయం చేసినట్టు. సో అటువంటి న్యాయం మనకు అవసరం లేదు కాబట్టి మనం ప్రతి చెట్టుకి గుంత తవ్వి పెట్టడం ద్వారా అవి చాలా స్వేచ్ఛాయుతంగా పెరుగుతాయి. ఒక చెట్టుకు 50-100 కొబ్బరికాయలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో వీటిని చాలా డిమాండ్ ఉంది. ఒక కొబ్బరి బొండ వచ్చేసి 50 నుండి 70 రూపాయల వరకు పలుకుతుంది. ఇది గైస్ ఈరోజుటి వీడియో. కొబ్బరి బొండాల గురించి ఒక 30 to 40% అన్న మీకు తెలియజేసినాను అనుకుంటున్నాను. సో